యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. ప్రతిరోజు ఇస్తున్న వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు, కన్నీళ్లు తొడబడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మీరు అనేక మందిని ఆహ్వానించండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారాగా వారు దీవించబడతారు, ఆశీర్వాదం, స్వస్థత అనుభవిస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకుడి. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం ప్రభు మన జీవితంలో ఇస్తూ ఉన్నాడు. మేలు చేయ ఉద్దేశించాను గనుక భయపడకుడి. దేని బిడ్డలారా, ఈరోజు అద్భుతమైన శుభవర్తమానం మీకు. ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారు, త్వరగా లేచి ఎప్పుడు వాగ్దానం వస్తుందని ఏదో చూస్తున్నారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మేలు చేయ ఉద్దేశించి ఉన్నాను. హల్లెలూయా. నీ పక్షమున ఏం జరుగుతుందో, నా కుటుంబ పక్షాన ఏం జరుగుతుందో, నా పిల్లల విషయం, నా వివాహ విషయం, నా గర్భఫలం విషయం, నా ఉద్యోగ విషయం అని మీరు ఎంతో కంగారు పడుతున్నారు, అనేక సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రభు మీకు తగిన జవాబు ఇస్తున్నాడు. మేలు చేయ ఉద్దేశించి ఉన్నారు. నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నువ్వు ఆలోచిస్తున్న నీ ప్రణాళికల పట్ల దేవుడు మేలు చెయ్య ఉద్దేశించి ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. గనుక నువ్వు భయపడొద్దు, నేను మేలు చేయబోతున్నాను నీకని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతో కాలంగా విసిగిపోయావు, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, అప్పులైపోయిన వారు, రుణాల్లో, చాలామంది ఇల్లు లేక, స్థలం లేక, ఉద్యోగం లేక సతమతం అయిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, భయపడకూడదు, నీ పట్ల నేను మేలు చెయ్య ఉద్దేశించి ఉన్నాను. దేవుడు ఏదో గొప్ప మేలు నీ కొరకు సిద్ధపరచాడు. ఇంతకాలం శ్రమ పడ్డావు, ఇంతకాలం ప్రార్థన చేస్తావు, వేచి ఉన్నావు ప్రభు కొరకు. అయితే ప్రభు అన్నాడు, మేలు చేయబోతున్నాను నీకు. ఏ రకమైన మేలు నీకు అవసరమో ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో నిజమే చాలా మంది కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో. ఒక్కొక్కరికి ఒక అవసరత, ఒక్కొక్కరికి ఒక ఆశీర్వాదం కావాలి, ఒక్కొక్కరు ఒక మేలు కావాలి. ఎవరికి ఏ మేలు అవసరమో, ఏ ఆశీర్వాదం అవసరం దేవునికి తెలుసు కనుక ఆయన అంటున్నాడు, మీ చొప్పున మీ కొరకు నేను మేలు చేయబోతూ ఉన్నాను. హల్లెలూయా. అన్ని విషయాల్లో, అన్ని కోణాల్లో మీరు మేలు పొందుకోబోతున్నారు. దేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడున్నా కానీ వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని, మహిమ కలిగిన కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నారు. ప్రతి ఒక్కరూ మేలు పొందబోతున్నారు. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, నీ ఆలోచన పరంగా దేవుడు మిమ్ములను మేలులోకి నడిపించబోతున్నాడు. మేలుతో మీ ప్రాణాలు ఉదయకాల సమయంలో తృప్తిపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభా. మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకూడదు అన్నావు తండ్రి. చాలా మంది అవసరాల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, కన్నీటిలో నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ వాగ్దానం కొరకు ప్రభా మేలు చేయబోతున్నాను మాట్లాడావు తండ్రి. ఎవరికి ఏది అవసరమో నువ్వు ఎరుగుదు గనక వారికి వారు చెప్పిన ప్రభా మీరు మేలు జరిగించబోతున్న నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనంగా అనారోగ్యాలతో ఉన్నారో యేసు నామములో స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే తాకుమని, దీవించమని, అద్భుతం చేయమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మేలు చేయ ఉద్దేశించున్నాను కనుక భయపడకుడి. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.